ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమం ప్రారంభించింది. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కలిసి తమ డిమాండ్లను ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిందో ఈ 6 నెలల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే మీరేం రిప్రజెంటేషన్ ఇచ్చారు, 6 నెలలుగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో రైతులకు సంబంధించి? 6 నెలలుగా మరి రైతులకి ఏదైతే ఎలక్షన్ ముందు సూపర్ 6 అని చెప్పి రైతన్నలందరికీ కూడా మరి రైతు భరోసా అంటే మా ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద మేము అప్పుడు 13,500 ఇచ్చేవాళ్ళం అండి ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి నిమిత్తం. ఈ రోజున అది ఇవ్వకుండా పెట్టుబడి నిమిత్తము వారికి ఏమీ రైతులకి భరోసా ఇవ్వకుండా వాళ్ళ ఎవరికి కూడా అండగా లేకుండా ఈ రోజున వారు చెప్పిన అసత్య హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. రైతన్నలందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజున మరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధానంలో మరి ఈ మధ్య అకాల వర్షాలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజున ఎవరైతే అంటే టార్గెట్స్ అయిపోయాయి ధాన్యం కొనుగోలుకి, కనుక ఇంకా కొనుగోలు అనేది జరగదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఎంత ధాన్యం పండిందో ఈ రోజున ఈ సీజన్లో ఆ ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. సార్ చెప్పండి, గతంలో అయితే తుఫాన్ వచ్చినప్పుడు మిచంగ్ తుఫాన్ వచ్చింది, తడిచిన రంగు మారిన మొలకలెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసాం. ఇప్పటివరకు ప్రభుత్వం అసలు ఈ తుఫానుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు, తడిచినవి కొనలేదు. అదేవిధంగా మద్దతు ధర కానీ ఇంతవరకు రైతుల కింద పరిస్థితి ఎలా చూడచ్చు? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ పారదర్శకంగా జరిగే సందర్భాల దగ్గర నుంచి ఇవాళ ఈ పరిస్థితులు తీసుకొని వచ్చి దళారీ వ్యవస్థలో భాగంగా ఇవాళ ఎంఎస్పీకి ఎందుకు కొనట్లేదని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ఎంఎస్పీ కొంటున్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది? అదేవిధంగా ఎలక్షన్ హామీ నిమిత్తం సూపర్ 6లు సూపర్ 7లు అనౌన్స్ చేశారు. అందులో రైతు భరోసా కిందన ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయము 20,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడుంది 20,000 రూపాయలు? మీరు కనీసం బడ్జెట్లో కూడా యాడ్ చేయలేదు కదా. ఈ రకంగా ప్రజలందరినీ కూడా నమ్మించి మోసం చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా రైతన్నల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 13,500 రూపాయలు క్రమం తప్పకుండా నిత్యం ప్రతి సంవత్సరం కూడా ఇచ్చిన సందర్భాలు. ఆయన అంటే ఒక మాట ఇస్తే అది ఒక భరోసా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనండి? ప్రజలకు అన్నీ కూడా ముంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ విజన్ 2047 అని ప్రోగ్రాం పెట్టారు. అంటే మా దానికి పోటీగా పెడుతున్నారా? అసలు మీ విజన్ ఎవరికి కావాలండి? ఇప్పుడు ఉన్న ప్రజలకి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. మీరు గతంలో కూడా విజన్ 2020 అని చెప్పారు. ఏం ఉపయోగం అండి? ఏం చేశారు? ప్రజలను అందరినీ కూడా మబ్బుల్లో పెడతా ఉన్నారు, పేక మేడలు కడతా ఉన్నారు తప్పితే ఏ రకమైన ఉపయోగం కూడా లేదని సందర్భంగా తెలియపరుస్తూ ప్రతి జిల్లాలోనూ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్లు వాళ్ళు కూడా లేరు. రిప్రజెంటేషన్లు ఇచ్చాము. రిప్రజెంటేషన్లు ఇచ్చి ఇమ్మీడియట్గా ఈ ప్రజా ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు తలొగ్గి ఖచ్చితంగా ఇవన్నీ రైతులను ఆదుకునే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేశానికి వెన్నుముక రైతు. అలాంటి రైతుని వాళ్ళ నట్టేటి ముంచిన ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గతంలో తెలుసు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉన్నప్పుడు రైతుకి అన్ని విధాలు ఆదుకొని అది ఉచిత కరెంట్ అప్లండి ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు తూట్లు పొడిచినప్పటికీ మరలా వచ్చిన జగన్మోహన్ గారు చక్కగా పరిస్థితిలో 13,500 చెప్పిన రైతుకి మన రైతు భరోసా ద్వారా ఆదుకోవడం జరిగింది. ఆ వల్ల దళాల దగ్గరకు వెళ్లకుండా 10 రూపాయలు వడ్డీ తెచ్చుకోవాల్సిన లేకుండా చక్కగా ఆకుమూడు పోసుకుని టైంకి డబ్బు రావడం, చక్కని పంటలు పండించుకుని తర్వాత చేసుకోవడం. ఆ తర్వాత కూడా ఇన్సూరెన్స్ రూపాయి మనకు రైతు కట్టవలసిన లేకుండా ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏది చేయాలని సరే జగన్మోహన్ గారు రైతుని ఆదుకుని అన్ని విధాలా చేస్తుండే. ఇవాళ మన మాట ఇచ్చి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తాం రైతు భరోసా ధర అని అన్ని అధికారం చేయించుకుని ఇవాళ మోసం చేసి ఇవాళ రైతుని ఏ విధంగా 17,35 కొనవలసి ఉన్నా 400 తక్కువ కొంటున్నారు. ఎందుకంటే ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ ఈ క్రాప్ నమోదు కూడా చక్కగా జరుగుతలేదు. గతంలో అయితే సచివాలయం ద్వారా ఈ క్రాప్ నమోదు చేయించి వాళ్ళకి కావాల్సిన అదే విధంగా ఆదుకోవడం జరిగింది. ఏదైనా జరిగిన వాళ్ళ తడిసిన దాన్ని కూడా చక్కని కొనడం జరిగింది. ఇవాళ అది కూడా కొనలేదు. మా డిమాండ్ ఏంటంటే 13,500 గతంలో ఇచ్చేవాళ్ళు ఇవాళ 20 ఇస్తాను మోసం మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చాలి. అదే తడిసిందని కొనాలి.
ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రైతులకు 20,000 రూపాయలు అందజేస్తామని ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి, లేదంటే ఇవాళ ప్రారంభించే ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తామని నాయకులంతా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.